చేయవలసిన విషయం ఏంటంటే, మనం పరిపూర్ణంగా భక్తి చేస్తూ యథార్థ హృదయంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన పక్షాన ఉంటారని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా నిద్రపోకండి. ట్రైన్ వల్ల పరిగెడుతున్నాను, కొద్ది సమయం ఉంది కాబట్టి నేను చెప్పాలనుకున్న అంశం అంతా కూడా పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. దయతో శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు కొంతమంది జీవితాల్లో ఎలాగ తోడుగా ఉన్నాడో, ఎలాగా వారి పక్షాన వ్యవహరించాడో కొన్ని విషయాలు గత వారం మనం చూసాం. యోబు జీవితంలో దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు ఎలా ఉన్నాడంటే న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, అటువంటి వాడు ఈ భూలోకంలో ఎవడును కూడా లేడు అని చెప్పేసి పరమన్న తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవదిగా దేవుడు మానవుల పట్ల ఉంటే ఆయన హృదయ అంతరంగంలో నుంచి ఆయనే దేవుడికి మొరపెడుతున్నాడు అని చెప్పేసి రోమపత్రిక 8:26 ఈ మాటను మనం చదువుకున్నాం. మూడవదిగా మనం చదువుకున్నట్లయితే దావీదుతో పాటు దేవుడు తోడుకున్నాడు కాబట్టి ఆచారపరుడైన గొలియాతును చంపడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే ఏ మనుషుడిని కూడా ఏమీ కూడా చేయలేదు. అందుకే కీర్తన గ్రంథం 118వ కీర్తన 6వ వచనంలో యెహోవా నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, ఏ మనుషుడికి కూడా నేను భయపడను అని చెప్పేసి చక్కని మాట కీర్తనకారుడు చదివిస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం దేవుళ్ళలో స్థిరముగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుళ్ళలో బలముగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి సంపర్కంలో పెరగాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క భయభక్తులుగా జీవించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అనేక సంవత్సరాల్లో బట్టి ప్రయాణం అయిపోతుంది, కానీ మన జీవితం మాత్రం ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఒక బావులో ఒక కప్పు ఉందటండి. ఆ కప్పు అనుకుంటుందట ఇదే నా సర్వస్వము, ఇదే నా లోకము అనుకుంటుంది. ఒకనొక సమయంలో యజమాని ఏం చేశాడంటే, నీళ్లు తోడుతున్న క్రమంలో ఆ కప్ప ఏమైందంటే ఆ బకెట్లోకి వెళ్ళిందట. బకెట్లోకి వెళ్ళి ఎప్పుడైతే తోడుతున్న క్రమంలో యజమాని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చి నీళ్ళు పంపగానే అప్పుడు ఈ వాహనం చూసిందట, అబ్బా అందులోనే నా జీవితం అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే ఇంకా అద్భుతమైన జీవితము ఉందా, అద్భుతమైన లోకము ఉందా అని చెప్పేసి ఆలోచించింది. ఈరోజు చాలా మంది పాపంలో ఉండిపోయి లోకాశంలో త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, వ్యర్థమైన ఆటలు ఈరోజు డబ్బు ఎలా సంపాదిస్తున్నారో, ఎలా పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు. ఆటలకు చాలా బానిస అయిపోతున్నారు ఈరోజు చాలా మంది. వ్యసనాలకు చాలా మంది బానిస అయిపోతున్నారు. సినిమాలకు ఎక్కువ బానిస అయిపోతున్నారు. బయట వారి గురించి నేను మాట్లాడతలేదు. దేవుని బిడ్డలే, దేవుని రక్షణను సంపాదించుకున్న బిడ్డలే ఇటువంటి పనులు చేస్తే దేవునికి ఏమాత్రం సంతోషము లేదు. అయినప్పుడు నీ పక్షాన్ని ఎలా ఉంటాడు? నువ్వు చేసే వ్యర్థమైన పనులన్నీ చేస్తూ, దేవుడిని ఆరాధించకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడిని ప్రేమించకుండా, దేవుడి వాక్యాన్ని వినకుండా, దేవుడి ప్రార్థనలో ధ్యానించకుండా ఉంటే దేవుడికి పక్షాన ఉంటాడు. ఈరోజు దేవుడికి పక్షాన ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా జీవించాలి, సత్యంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం ఎటువంటి శ్రమల గుండా ప్రయాణం చేసినా సరే ఆయన దూతలు వచ్చి మనల్ని ఏం చేస్తాయి? నీ కాళ్ళకు గాయం కలగకుండా తన దేవదూతలు ఏం చేస్తూ ఉంటారు? నిన్ను రక్షిస్తారు, నిన్ను ఎత్తుపట్టుకుంటారు. ఆయన కునుకే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు మాత్రం కాదు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడికి తోడుగా ఉంటారని వాగ్దానం చేశాడే. అన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. అటువంటి గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నువ్వేం చేయాలంటే ఆత్మతో, సత్యంతో నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో ఆయన నీ ఆరాధన స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు, సిరియా రాజు. ఈ సిరియా రాజు తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేసుకున్నాడంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా నాశనం చేసేయాలి, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నాశనం చేసేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిరియా రాజు అనేక పన్నాగాలు పండుతున్నాడు. పలానా చోట్ల మనం యుద్ధం చేద్దాం అని చెప్పేసి తనతో పాటు ఉన్నటువంటి ఆ సేవకులందరికీ కూడా చెప్పాడు. చెప్తే సరే యుద్ధం చేద్దాం
అంతా కూడా సిద్ధం చేద్దాం, పలానా చోట్ల మనం యుద్ధం చేసుకుందాం, ఇశ్రాయేల్ అందరూ కూడా హతమారుద్దాం అని చెప్పేసి సిరియా రాజు అనేక పన్నాగాలు పండుతున్నాడు. ఈ లోపల దేవుని ఆత్మతో నిండి ఉన్నాడు అక్కడ ఒక దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా. ఎప్పుడైతే ఈ ఎలీషాకు దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలీషా జాగ్రత్త, నా ప్రజల మీద సిరియా రాజు దండెత్తి వస్తున్నాడు, నువ్వు వారిని రక్షించాలి అనడంతో వెంటనే ఈ వార్తను, ఈ సమాచారము ఇశ్రాయేలు రాజుకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రాలు. ఆరాధన 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలియజేసిన హెచ్చరిక చెప్పున తనకు పంపే సంగతులు తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పంపించకుండా ఈ వార్త నిజమే, దైవజనుడు చెప్పిన వార్త నిజమే. సిరియా రాజు మమ్మల్ని చంపాలని అనేక పన్నాగాలు పండుతున్నాడు కనుక మేమందరం కూడా మాతో పాటు ఉన్నటువంటి సైనికులందరూ కూడా రక్షించుకోవాలని చెప్పేసి ఇశ్రాయేలు రాజు వాళ్ళందరినీ కూడా రక్షించుకున్నాడు. ఇది ఒకసారి జరగలేదు, చాలా సార్లు జరిగింది. మాటి మాటికి ఇదే జరుగుతుంది. అసలు కారణం ఏంటి? కళ్ళలు పడిపోతున్నాడు, ఆలోచిస్తున్నాడు, మన గుంపులో ఎవరైనా ఉన్నాడా, ఈ సమాచారాన్ని వాళ్ళకి గానిస్తున్నాడేమో అని ఆలోచించాడు. అతని సేవకుడు అన్నాడట 12వ వచనంలో, అతని సేవకుల్లో ఒకడు రాజైన కూడా ఇశ్రాయేల్ పక్షులు ఎవరు లేరు కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త గారు ఎలీషా, మీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకు తెలియజేశాను. ఎవరు లేరు, మన గుంపులో ఎవరు కూడా సమాచారాన్ని ఎవరు అందించట్లేదు, కానీ వారి దగ్గర ఉన్నాడు ఒక ప్రవక్త, ఆయన పేరే ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రాణితో ఏ గుసగుసలాడినా, నువ్వు ఎక్కడ గుసగుసలాడినా సరే అవన్నీ కూడా దైవజనుడికి తెలిసిపోతున్నాయి. ఎలాగంటే ఆయన దేవుని శక్తిని సంపాదించుకున్నాడు, దేవుని బలాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడు ఎలీషా పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు కోపం వచ్చింది, ఈ ఎలీషాని ఏదోలాగా చంపాలి అని చెప్పేసి ప్రయత్నించిన తర్వాత ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులను పంపించడం జరిగింది. 13వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోతే చివరిలో అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాడు. ఎక్కడ ఉన్నాడట? దోతాను అనే ప్రాంతము. దోతాను అనగా 2 బావులు. ఇక్కడ 2 సంగతులు జరిగినాయి. మొట్టమొదటి సంగతి ఎవరంటే యోసేపుని ఏం చేశారు? అమ్మేశారు అన్నలు. అక్కడ జరిగినటువంటి సంగతి 17 సంవత్సరాల్లో యోసేపును అన్నలు ఏం చేశారంటే బానిసత్వంగా అమ్మేశారు. ఇక్కడ 2వ సంఘటన ఎవరిని చంపాలనుకుంటున్నారు? ప్రవక్త అయిన ఎలీషాని చంపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ లోపల ఉదయాన్నే లేచాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు నుంచి చూశాడు, చుట్టూ ఇగో సిరియా దండ అంతా వచ్చేసింది, భయపడిపోతున్నాడు, గడగలాడిపోతున్నాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఏలిన వాడా, మన పరిస్థితి అయిపోయింది, మనం చనిపోతున్నాం అయ్యా, ఇదిగో దండు వాళ్ళందరూ కూడా వచ్చేసారు అని చెప్పేసి భయపడిపోతున్నాడు. దైవజనుడు అంటాడు, నువ్వు భయపడకో. 17వ వచనంలో యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచారు కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను చూసిన చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తామా? దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో ఉన్నాడు, దేవుని శక్తితో ఉన్నాడు, దేవుని బలముతో ఉన్నాడు కనుక ఎలీషా చుట్టూ ఎలా ఉందటండి? అగ్ని ఉందట. మండుచున్న అగ్ని చుట్టూ కూడా ఎలా ఉన్నాయంటే గుర్రాలు ఉన్నాయంట. అగ్ని రథ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి బిడ్డల మీద చెయ్యి వేస్తే దేవుడి మీద చెయ్యి వేసినట్లే. దేవుడి బిడ్డలు దూషిస్తే దేవుడిని దూషించినట్టే. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఈ సిరియన్లు అందరూ ఎలీషాను చంపాలని ఆలోచించారు, కానీ ఇప్పుడు ఎలీషాకు దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉన్నాడు, తన పక్షాన నిలిచి ఉన్నాడు. లోపల వస్తున్నారు, సిరియన్లు అందరూ వస్తున్నారు దగ్గరికి చంపాలని ఎలీషా. ఈ లోపల ఎలీషా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా వీళ్ళందరికీ కళ్ళు మంగళత్వం కలుగు చేయ్యా అని ప్రార్థన చేయగానే వాళ్ళందరి కళ్ళు మా అమ్మ వైపు ఇంకా అమర్తలేదు, వాళ్ళు ఎలా వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. అప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా మీరు ఎవరినైతే వెతుకుతున్నారో అతని దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పేసి షోమ్రోను పట్టణానికి తీసుకువెళ్ళాడు. షోమ్రోను పట్టణానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజు అయిన ఇశ్రాయేల్ రాజు చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావు?
వీళ్ళు చంపేయమంటావా, కొట్టమంటావా అని చెప్పేసి ఇశ్రాయేలు రాజు అంటుంటే అప్పుడు ఎలీషా అంటున్నాడు, అతను నీవు వారిని కొట్టవద్దు, నీ చేతిని నీ మీటను నీవు చెరపట్టిన వారిని కొట్టుదవా, వారికి భోజనం పంపించి వారి తిని త్రాగిన తర్వాత తమ యజమాని యొద్దకు వెళ్ళుదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇస్తున్నాడు, నువ్వు పగ తీర్చుట నా పని, నువ్వు ప్రార్థన చేయడం నీ వంతు, పగ తీర్చేదంతా కూడా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎలీషాను చంపాలని ప్రయత్నించినా సరే ఎలీషా అంటున్నాడు, అయ్యా వీరికి ఏమాత్రం ఏమి చేయొద్దు, వీరికి చక్కని ఆహారము చక్కని భోజనాలు సిద్ధపరిచి వారి తిని తృప్తి తాగిన తర్వాత వారి యజమాని దగ్గరికి వారు వెళ్తారయ్యా అని ఎప్పుడైతే చెప్పడంతో వెంటనే 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానం పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయింది. అప్పటి నుంచి సిరియలు దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానెను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. దేవుడి ప్రేమ తెలుసుకున్నారు, దేవుడి ప్రేమ తెలుసుకున్నారు. అసలు దేవుడు ఎటువంటి వాడో ఆ ప్రజలందరూ కూడా గుర్తెరిగారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి అని దేవుడు చెప్తుంటే ఈరోజు మనం ఏం చేస్తామంటే దుర్భాష, మన శత్రువు ఎవరైనా ఉంటే వాడిని ఏం చేస్తూ ఉంటాం, లేనిపోయిన మాటలు మనం పరిగెత్తూ ఉంటాం. ఒకవేళ నీకు అపకారం చేసినా సరే పర్వాలేదు, మోకరించి ప్రార్థన చేయి, ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడు, ఆయనే ప్రతిఫలమిస్తాడు, వాడికి నువ్వు కంగారు పడవలసిన పని లేదు. ఇక్కడ ఎలీషా కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నా పక్షాన్ని ఉన్నావయ్యా, నేను భయపడను, నువ్వు నాతో ఉన్నావు, నేను భయపడవలసిన పని లేదు, నేను జరిగను అలసిపోను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నీ ఆత్మ నాలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాడు రాజు, చక్కగా తిన్నారు, చక్కగా తిని కడుపు నిండిన తర్వాత త్రాగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆనాటి క్షణం నుంచి కూడా సిరియలు తండ్రులు యుద్ధము చేయడము ఇశ్రాయేలుతో మానేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ పట్ల ఏదైనా శత్రువుగానే ఉంటే, సైతానుడు అనేక ఉచ్చులు నీ మీద పెడుతూ ఉంటే, నువ్వు దేవుడి పక్షంలో ఉన్నావు కనుక నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని తొక్కేయాలి, నీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగాలి అని చెప్పేసి సైతాను అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన కార్యాలకు లోపడిపోయావు అనుకో, ఆయన కట్టలకు ఎప్పుడైతే లోపడిపోయావు అనుకో, అది ఏం చేస్తూ ఉంటాడంటే నేను ఇంకా 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 వెనక్కి లాగుతూనే ఉంటాడు. నేను ఆత్మీయంగా ఎదగినప్పుడు, నిన్ను ఆత్మీయంగా బలపడినప్పుడు నువ్వేం చేయాలంటే వాడిని ఎదిరించండి. వాడిని ఎదిరిస్తే దేవుడు మీ పక్షం నుండి ఏం చేస్తాడు, యుద్ధము ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, ఆయన మనలందరినీ కూడా నడిపించే దేవుడు. మరొక వ్యక్తి కోసం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే యెరూషలేము గుమ్మములన్నీ కూడా మరమ్మతు చేస్తున్నాడు, అన్ని కూడా చక్కగా బాగు చేస్తున్నాడు. ఈ బాగు చేస్తున్న క్రమంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, టోబియా అమోనీయుడు. అతను ఏం చేస్తున్నాడంటే యూదులందరినీ కూడా కించపరుస్తున్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే చదువుతాం 4వ అధ్యాయము 2వ వచనము. సోమరోడు దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను దుర్బలులైన ఈ యూదులు ఏం చేయుదురు, తామంతట తాము ఈ పని ముగింతురా, బలపరుచుకుందురా, ఒక దినమంతే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడి రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారి కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునని. దేవునికి స్తోత్రం. ఈ టోబియా అనే అమోనీయుడు ఇక్కడ ఉన్నటువంటి యూదులందరినీ ఎగతాళి చేస్తున్నాడు, ఎటకారం ఆడుతున్నాడు. ఇలా కడుతున్న గోళ్ళని కూడా వాళ్ళ నక్క ఎగిరితే పడిపోయే గోళ్ళలాగా ఉన్నాయి, బలం లేదు, ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నిస్సాయ స్థితిలోకి తీసుకొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టోబియా అనే ఈ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తున్న క్రమంలో నెహెమ్యా ఏం చేయలేదు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా మేము ఎలా ఉన్నామంటే ఆలకించుమయ్యా, మేము తిరస్కారము, అందరూ కూడా మమ్మల్ని అసహించుకునేలా చేస్తున్నాడు అయ్యా.
ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అసహించుకుని వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. అయ్యా ఈ టోబియా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వాడు చేస్తున్న అతిక్రమం, వాడు చేస్తున్న పాపము మర్చిపోకయ్యా, జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న క్రమంలో కూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ లోపల ఈ ప్రజలకి జాయిగా విసుకొచ్చేస్తుంది. విసుకొచ్చి చేయకుండా పనిని మానేస్తున్న క్రమంలో అప్పుడు నెహెమ్యా ఏం చేస్తాడంటే మిగులు కోపపడి యెరూషలేము మీద యుద్ధమునకు వచ్చి 8వ వచనము పని ఆటంకపరచవలనని వారందరూ కుట్రను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి పగలు కావలించుకుని అప్పుడు యోధావారు తగ్గిపోయేను చెప్పగా చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేస్తున్నారు. పూర్తి చేసేద్దాం దేవుని మందిరాన్ని, ఈ పనులన్నీ కూడా పూర్తి చేద్దామని నెహెమ్యా ఆలోచన కలిగి ఉంటే ఆటంకాలు శోధన వెంబడి శోధన తిరస్కారం పొందిన వారు అందరూ కీడపరుస్తున్నారు, తెచ్చబరుస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ మందిరాన్ని మనం కట్టలేమే, ఇది మనం పనులు పూర్తి చేయలేమే అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా విడిచిపెట్టలేదు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వారిని అంతకంతకు ఇంకా బలము ఇవ్వయ్యా అని చెప్పేసి దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చేతితో ఏం చేస్తున్నారంటే పని చేస్తున్నారు, ఇంకో చేతితో కత్తిని ఆయుధాన్ని పట్టుకొని చక్కగా పని చేస్తున్నారు. ఆకారాధ ఊదేవాడేమో నెహెమ్యా దగ్గరికి ఉన్నాడు. దూర ప్రాంతం గుండా ఈ గోడను కట్టుకుంటూ వస్తున్నారు. ఎవరైనా శత్రువు వస్తే ఆకారాధ ఊరితే అందరూ కూడా నా దగ్గరికి రండి, పరిగెట్టుకుంటారండి. యుద్ధం చేద్దాం. యుద్ధం మనం కాదు, యెహోవాయే యుద్ధం చేయబడి. దేవునికి స్తోత్రం. ఈరోజు సైతానుడు అనేక శోధనలు, అనేక ఇబ్బందులు నీకు వస్తున్నప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని లేదు. యుద్ధము యెహోవా. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధం చేస్తాడు. ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు. ఆయనే నీకు శక్తినిస్తాడు. ఈరోజు బాప్తిజం తీసుకుంటున్న బిడ్డలందరూ కూడా సైతానుడు అనేక శోధనలు, గురులు మీకు యోచిస్తాడు, ఉచ్చులు పెడుతూ ఉంటాడు. ఆ ఉచ్చులన్నీ కూడా నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు దేవుని శక్తిని నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒకనొక పరిస్థితుల్లో అపోస్తులు చెరసాలలో ఉన్నప్పుడు సంఖ్యలతో బంధింపబడ్డారు. ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలు పాడుతూ స్తుతులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఏమైందంటే వారి చేతుకున్నటువంటి సంఖ్యలు, కాలుకున్నటువంటి బొండాలు అన్నీ కూడా ఏమైపోయినాయండి? తెగిపోయినాయి. ఎప్పుడైతే తెగిపోయినాయో వారందరూ కూడా అక్కడే కూర్చున్నారట. అక్కడే కూర్చొని లోపల ఎప్పుడైతే భూకంపం కలిగిందో అప్పుడు వైబ్రేషన్కి మనవాళ్ళు లేచి చూసేటప్పటికి ఈ ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. అయ్యో వీళ్ళందరూ తప్పించుకున్నారే అని చెప్పేసి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వేమాత్రం హాని చేసుకోకు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. వెంటనే హృదయం మారిపోయింది. ఎవరికి? జైలర్కి మారిపోయిన తర్వాత అయ్యలా రక్షణ పొందులకు నేనేం చేయాలి? నువ్వేం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వును నీ ఇంటి వాళ్ళను అప్పుడు రక్షణ కలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మారు మనసు పొందాడు. కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆ రాత్రికాల సమయంలోనే వారందరూ కూడా బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. ఈ రోజు రక్షణ తీసుకున్న వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఈ రోజు. కానీ నువ్వు అటువంటి స్థితిలో నువ్వు ఉండదు నా ప్రియ దేవుని బిడ్డ. శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఏ పరిస్థితి గుండాలో ప్రయాణం చేసినా సరే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు దేవుని యందు నమ్మకముగా ఉంటే ఆయన నీ పక్షంగా ఉండి నీ శత్రువు అయిన సాతానును ఎదిరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు కానీ నెహెమ్యా మాత్రం ప్రార్థన చేయడం మానేలేదు.
ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయ్యా మమ్మల్ని ఎంత శోభ పెట్టిన అయ్యా, మమ్మల్ని ఎంత అపహాసం చేసిన అయ్యా, మేము నీతోనే ఉంటాం అని చెప్పేసి అన్నాడు. 14 వచనం. అంతటా నేను లేచి ప్రధానులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వారికి ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. ఎవరున్నాడంటే మహాగణుడు భయంకరుడు మన దేవుడు ఉన్నాడు. ఆయనే యెహోవా. మనం జ్ఞాపకం చేసుకుందాం. మన శ్రమలు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు కానీ మనం జరగాల్సిన పని లేదు. ఎవరెవరికో బెదిరిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే భయంకరుడు మన దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలీషాను అలా కాపాడాడో ఇక్కడ యూదులందరూ కూడా అదే మాదిరిగా దేవుడు ఏం చేస్తున్నాడో కాపాడుతున్నాడు. చక్కగా ఉజ్జీవంగా గోడ కట్టడం ప్రారంభించాడు. ఎక్కడ కూడా ఎటువంటి పని అయిపోలేదు. 18 వచనం. మరియు కట్టువారిలో ఒకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గట్టిగా గోడ కట్టించు వచ్చాడు. బాకాముదు వాడు నాయకుడు నిలిచాడు. ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఇట్లనే పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినపడదు, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో దూరంగా నుంచి గోడ కడుతున్న క్రమంలో ఇగో బాకానాదం వినబడుతుంది. ఎక్కడి నుంచి వినబడుతుంది? మీరు అందరూ కూడా అక్కడికి వచ్చేయండి. యుద్ధం మనది కాదు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము మనది కాదు, యుద్ధము చేయవాడు ఆయనే. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంత పని ఆపాలని చూసినా, ఎన్నిసార్లు నిందించినా, ఎన్నిసార్లు అవమానించినా, ఒరే మీరు కడుతున్న గోడలు కూలిపోయిలా ఉన్నారా, నాకెగిరితే కూలిపోయి గోడలు అని చెప్పి హేళన చేసినా సరే వారు ఏం చేశారు? పనిని ఆపలేదు. అంతకంతకు ముందుకే వెళ్ళారు. ఒకవేళ బలహీనమైపోతున్నా, దిగిపోతున్న శరీరాలు, వారికి బలం చాలకపోతే నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసేవాడు. అయ్యా శక్తిని, బలాన్ని. ప్రార్థన 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 శాసనాలను మారుస్తుంది. అదేవిధంగా నెహెమ్యా జీవితంలో ప్రార్థన మార్చింది. దేవుడు చూసుకుంటాడు. అందుకే ఎఫెసీయుల 4:32 ఒక నీళ్ళలో ఒకటి దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకోండి. అందుకే రోమపత్రిక 12:19 మీకు మీరే పక్క తీర్చుకోకూడదు, దేవునికి చోటికి పక్క తీర్చుందా నా పని, నేనే వానికి ప్రతిఫలము ఇచ్చును అని దేవుడు అంటున్నాడు. నేను ఏం చేస్తానంటే 2 పేతురు 2:8 యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏం చేయవలసిన పని లేదు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి కావాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా 4:14 అంటున్నాడు, మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనే యెహోవాని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకి బలాన్ని ఇచ్చేవాడు. వారి పని ఉదయం తెల్లవారినప్పుడు మొదలెట్టేవారట. ఎప్పుడు వరకు చేసేవారంటే పని ఆకాశంలో నక్షత్రం వచ్చేంత వరకు కూడా వారు గోడను కడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పక్కన చేతిలో కట్టెట్టుకున్నారు, ఇంకో పక్కన ఏం చేస్తున్నారు? గోడ కట్టే క్రమంలో ఉన్నారు. ఈరోజు సైతం మనల్ని బలహీనపరచవచ్చు, మనల్ని క్రింద తీయాలని చూడవచ్చు, కానీ మనం ఆత్మీయ ఖడ్గం మనం ధరించుకుని ఇంకో చేతితో మన పని మనము చేసుకోవాలి. అప్పుడు ఆయన నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకైతే ఏదైనా చిన్న పని చేస్తే బ్రేక్ ఇవ్వాలి. ఏంటి? ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తే బ్రేక్ ఇవ్వాలి. కానీ వాళ్ళకి బ్రేక్ ఏంటంటే వాళ్ళ వస్త్రాలు ఏదైనా వాసన వచ్చిందనుకో ఉతుక్కునడానికి మాత్రమే బ్రేక్. మిగతా సమయం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మందిరాన్ని చక్కగా ఉతుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఎన్ని పోరాటాలు వారి ఇంటికి ఎదురైనా సరే, ఎన్ని సమస్యలు వారికి ఎదురైనా సరే, ఎన్ని అవమానాలు వారు ఎదుర్కొన్నా సరే, వారు దేవుడి యొక్క భయముక్తులు కలిగి ఉన్నారు. దేవుడి నీడలో వారు ఉన్నారు కనుక ఆ విజయాన్ని సంపాదించుకోగలరు.
ఇంకో వ్యక్తి కోసం మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 11:24 ఇక్కడ పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపేయడంతోనే ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోయారు. అయ్యో మనల్ని కూడా చంపేస్తారేమో అన్న భయముతో ఈ ప్రజలందరూ కూడా విచ్ఛిన్నం అయిపోయి వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో అక్కడ పౌలు దేవుడి వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన వాక్యాన్ని ప్రకటించాడో 11:24 అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున దేవుడి వాక్యాన్ని ప్రకటించాడు. అనేక మంది పౌలు దగ్గరికి వచ్చి దేవుడి వాక్యాన్ని విని దేవుడి దగ్గరకు వచ్చారు. దేవుడి పక్షాన్ని వారు చేరారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఎవరి పక్షంలో ఉన్నావు అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? ఇప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే 1 యోహాను 4:4 అంటున్నాడు, పిల్లలారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను 4:4 పిల్లలారా మీరు ఎవరి సంబంధులు? ఎవరి సంబంధులు అండి? అందరూ చెప్పాలా? పడుకున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడుకున్న వాళ్ళు అందరూ లెక్కొట్టండి. ఎవరన్నా పడుకునే వాళ్ళు ఎవరు లేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమనంటున్నాడు ఈయన? చిన్నపిల్లలారా, మై డియర్ చిల్డ్రన్స్ అంటున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా. మనం అయితే ఎద్దులా ఉన్నా గాడిదలో ఉన్నా నువ్వు చిన్నపిల్లడు పెట్టి అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా, నా పిల్లలారా మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చప్పటి కొడుతూ దేవుడు మీలో ఉన్నవాడు ఈ లోకములో ఎప్పుడు లేడు అటువంటి గొప్పవాడు. ఆయనే మన పరలోకము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గొప్పవాడిని మనం ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. ఈరోజు శరీరం బాగోకపోతే బాన్మెట్ తాగుతాం, బూస్ట్ తాగుతాం, హార్లిక్స్ తాగుతాం, అది తాగుతాం, ఇది తాగుతాం, చాలా చక్కగా బలం పెంచుకుంటాం. ఆత్మీయంగా బలం పెంచుకోవాలంటే మనం గొప్పవాడిని బలవంతుని మన హృదయంలో పెట్టుకుంటే, ఆయన్ని యేసుక్రీస్తు మన హృదయంలో భద్రపరుచుకుంటే అంతకంతకు దేవుడు బలాన్ని ఇచ్చి ఈ జీవితంలో నుంచి మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా చేసుకుంటారండి. ఈ రోజుకే కాదు, జీవిత కాలం అంతా కూడా ఈ వాగ్దానం మనతో ఉండాలి. ప్రభువా ఇంతవరకు నీకు నమ్మకంగా లేనయ్యా, నీ పక్షాన లేను, ఇప్పటి నుంచి ప్రభువా నీ పక్షాన ఉంటానయ్యా, నాకు బలాన్ని, నాకు శక్తిని, నన్ను నడిపించు అని ఎప్పుడైతే నువ్వు దేవుడిని అడుగుతావో ఆయన్ని నడిపించడానికి, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఎంతవరకు ప్రభు ఈ వాక్యంలో మాతో మాట్లాడో అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు జరగబోతున్న బాప్తిసాల కార్యక్రమం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బిడ్డలు సిద్ధపడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. వాళ్ళు బాగుపరచుతారు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి నుంచి పాత జీవితాన్ని పాత పెట్టి నూతన జీవితాన్ని ప్రభువా వాళ్ళు ప్రారంభించబోతున్నారు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీ కృపలో అంతకంతకు అభివృద్ధిలో నడిపించండి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఎవరి బిడ్డలు 5 బిడ్డలు వినియోగించబడతారు, నీకు వందనాలు. వారిని బలపరచని నీకు వందనాలు. పెద్దవారు 2 ఉన్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సంఘంలో ఎంతో తోడ్పాటుగా ఉంటున్నారు తండ్రి, నీకు వందనాలు. వారిని బలపరచండి, నడిపించండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము నీ పక్షంలో ఉండడానికి సహాయం దయచేయండి అయినా. ఈ వాక్యం అంతటి కూడా హృదయంలో భద్రపరచుకుని ఎవరు చూడడానికి సహాయం దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి.